భగవద్గీత 4వ అధ్యాయము 4వ శ్లోకము. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతత్ విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జున ఉవాచ అర్జునుడు పలికెను, అపరం తరువాతది, భవతః మీ యొక్క జన్మము, పరం పూర్వతరమైనది ఉత్తమమైనది, జన్మము వివస్వతః సూర్యదేవునిది, కథం ఎట్లు, ఏతత్ దీనిని, విజానీయాం తెలుసుకున్నను, త్వం నీవు, ఆదౌ ఆరంభమందు, ప్రోక్తవాన్ ఇది చెప్పితివని. అర్జునుడు పలికెను, సూర్యదేవుడైన వివస్వానుడు జన్మచే నీకంటెను పూర్వుడు. అట్టి ఎడ ఆదిలో నీవి శాస్త్రమును అతనికి ఉపదేశించితివనుటను నేనెట్లు అర్థం చేసుకోగలను. భాష్యము. అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని పరమభక్తుడు అయినచో శ్రీకృష్ణుని వచనములను విశ్వసింపకుండుట ఎట్లు సంభవించెను? వాస్తవమేమనగా అర్జునుడు ఈ విషయమును తన కొరకు గాక దేవాది దేవుని యందు విశ్వాసము లేని వారి కొరకు, లేదా కృష్ణుడు దేవాది దేవుడనడి విషయమును అంగీకరింపని దానవ ప్రవృత్తి కలవారి కొరకు ప్రశ్నించుతున్నాడు. అనగా వారి కొరకై అర్జునుడు దేవాది దేవుని లేక శ్రీకృష్ణుని గూర్చి తానేమి తెలియని వాని వలె ఈ విషయమున విచారణ కావించుచున్నాడు. 10వ శ్రీకృష్ణుడు దేవాది దేవుడనియు సర్వమునకు మూలమనియు పరతత్వపు చరమానుభూతి అనియు అర్జునుడు సంపూర్ణముగా ఎరిగి ఉండెను. అయినను ఆ దేవాది దేవుడు కూడా దేవికి పుత్రుడిగా ధరిత్రిపై అవతరించెను. శ్రీకృష్ణుడు ఎట్లు దేవాది దేవునిగను ఆది పురుషునిగను నిలిచి ఉన్నాడో అర్థము చేసుకొనుట సామాన్య మానవునకు చాలా కష్టము. కనుకనే ఈ విషయమును స్పష్టపరచుటకై శ్రీకృష్ణుడొక్కడే ఈ విషయమును గూర్చి ప్రామాణికముగా చెప్పగలడని భావించినందున అర్జునుడు ఈ ప్రశ్నను అడిగి ఉండెను. శ్రీకృష్ణుడు పరమ ప్రామాణికుడనడి సత్యమును ఈనాడే కాకుండా అనాది నుండి కూడా సమస్త ప్రపంచము అంగీకరించెను. దానవులు మాత్రమే అతనిని నిరాకరింతురు. శ్రీకృష్ణుడే అందరి చేత అంగీకరింపబడిన పరమ ప్రామాణికుడని అర్జునుడు ఈ ప్రశ్నను అతని ముందుంచుచున్నాడు. తద్వారా దానవ ప్రవృత్తి గలవారిచే వివరింపబడుటకు బదులుగా శ్రీకృష్ణుడు తనను గూర్చి తానే ప్రత్యక్షముగా వివరించుటకు ఒక అవకాశము ఏర్పడగలదు. అట్టి దానవ ప్రవృత్తి గలవారు దానవ స్వభావులైన తమ అనుయాయుల కొరకై సదా శ్రీకృష్ణుని గూర్చి వక్రభాష్యము కావింతురు. కానీ వాస్తవమునకు ప్రతి ఒక్కరూ తమ శ్రేయస్సు కొరకై కృష్ణ సంబంధ విజ్ఞానము నెరుగుట ఎంతో అవసరము. కనుక శ్రీకృష్ణుడే తనను గూర్చి తాను ప్రవచించినప్పుడు అది సమస్త లోకములకు మంగళకరమగును. దానవ ప్రవృత్తి గలవారు శ్రీకృష్ణుని ఎల్లప్పుడూ తమ దృక్పథమును
దృక్పథము అనుసరించియే అధ్యయనము చేయుదురు. కనుక దేవాది దేవుడే తనను గూర్చి వివరించు వివరణలు వారికి వింతగా తోచినను, వాస్తవముగా భక్తులైన వారు శ్రీకృష్ణుడే స్వయముగా పలికిన విషయములను హృదయపూర్వకముగా అంగీకరింతురు. శ్రీకృష్ణుని గూర్చి అధికాధికముగా తెలుసుకొనుటకు భక్తులు ఆరాటపడుచుందురు. కనుక భక్తులు శ్రీకృష్ణుడు తెలిపిన ప్రామాణిక వచనములను ఎల్లప్పుడూ భక్తితో ఆరాధింతురు. శ్రీకృష్ణుని సామాన్య మానవునిగా భావించు నాస్తికులు కూడా ఈ విధముగా శ్రీకృష్ణుడు మానవాతీతుడనియు, సచ్చిదానంద విగ్రహుడనియు, దివ్యుడనియు, త్రిగుణాతీతుడనియు, దేశకాల ప్రభావమునకు అతీతుడనియు ఎరగగలుగుదురు. అర్జునుని వంటి భక్తుడు శ్రీకృష్ణుని దివ్యస్థితిని గూర్చి ఎట్టి అపోహలను కలిగి ఉండడు. శ్రీకృష్ణుడు భౌతిక ప్రకృతి గుణములచే ప్రభావితుడయ్యడి సామాన్య మానవుడేనని భావించు వారి నాస్తిక భావమును నిరాకరించుటకు అర్జునుడు చేసిన యత్నమే ఈ ప్రశ్నను శ్రీకృష్ణుని ముందుంచుట. జై శ్రీకృష్ణ.